ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుల వారు ఒకరోజు 2 రోజు అసెంబ్లీకి వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వ కార్యకలాపాల్లో కనిపించలేదు. తీరా చూస్తే ఆయన తీవ్ర వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారట. ఆరోగ్యం బాగోలేదు అంట. సో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. రెస్ట్ తీసుకోవాలని చెబుతూ ఉన్నారట. గెట్ వెల్ సూన్ సార్. వీళ్ళంత త్వరగా ఆరోగ్యాన్ని బాగు చేయించుకోండి. మనం కూడా విష్ చేద్దాం, కోరుకుందాం. ఇదంతా ఒక ఎత్తు అయితే పదే తన అనారోగ్యం పాలవుతూ ఉండడం, కంటిన్యూస్గా అటు ప్రభుత్వ వ్యవహారాలైన పార్టీ కార్యకలాపాల మీద దృష్టి పెట్టలేకపోవడం, వాళ్ళ పార్టీ కార్యకర్తలనే కాసింత ఆందోళనకైతే గురి చేస్తూ ఉంది. కంటిన్యూస్గా 3-4 రోజులు కూడా అటు రాజకీయ కార్యకలాపాలు కానీ ఇటు పార్టీ కార్యకలాపాలు కానీ ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచే ఏదైనా కార్యక్రమాల్లో వరుసగా పాల్గొంటే గొంతు నొప్పి అనడం, రెస్ట్ తీసుకోవాలి, తర్వాత వెన్ను నొప్పి, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వైరల్ ఫీవరు, ఆరోగ్యం బాగోలేక ఉండడం, పదే ఆయనను అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. తాను అంత ఫిట్గా లేరు అని ఇప్పుడు మనం తిరుమల శ్రీవారి కోసం ఆయన ఏమంటారు మెట్లు ఎక్కుతూ వెళ్ళినప్పుడైనా, పాదమార్గం మెట్లు ఎక్కుతూ పోయినప్పుడైనా ఆయన చాలా నీరసంగా ఉంటారు, అంత ఫాస్ట్గా ఎక్కలేరు. పాపం చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లున్నాయి. సో ఆయన నిత్యం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సిన పరిస్థితి. మరి ఇక రాబోయే రోజుల్లో పార్టీ కార్యకలాపాలను మరింత యాక్టివ్గా ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఆంధ్రప్రదేశ్లో మరింత బలమైన పార్టీగా నిలదొక్కుకోవాలి అని అనుకున్నా తాను యాక్టివ్గా ఉండాలి, తప్పదు. జీవితం అంతా ఇంకో పార్టీకి పొత్తు పెట్టుకోనో లేకుంటే ఇంకో పార్టీ నీడలోనో ఇంకో పార్టీలో పొగుడుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటారా తెలియదు. అట్లాంటి ప్లాన్ ఉన్నా కూడా ఆయన ఎప్పుడు బీజేపీని పొగుడుతూ చంద్రబాబు గారిని పొగుడుతూ ఇదే కదా కంటిన్యూ చేస్తూ ఉండదు. ఇదే కొనసాగించుకుంటూ వెళ్ళలేరు కదా. ఈ 5-6% ఆయనకి ఏదో మద్దతు ఉంటే ఆ మద్దతు ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఆ మద్దతును అడ్డు పెట్టుకొని ఏదో అధికారంలో భాగస్వాములై పవర్ని మంచిగానే ఇప్పుడు ఎట్లా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఆయన, వాళ్ళ అన్నగారికి ఎమ్మెల్సీ అంతా. మరి ఇదే స్ట్రాటజీ ఎన్ని రోజులని కంటిన్యూ చేస్తారు? పార్టీ బలపడాలి అన్న తను యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేకుంటే లోకేష్ గారు, ఇంక ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పేది ఏం లేదు. ఆయన ఎప్పుడు జనం మధ్య ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు. సో ప్రధాన పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నిత్యం రాజకీయాలు చేస్తూ ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, హుషారుగా ఉంటారు. పాపం జనసేన అధ్యక్షుడి పరిస్థితి అది కాదు. ఆయన రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. సో వీటన్నిటిని త్వరగా ఓవర్కమ్ చేసుకోవాలి. వీళ్ళంత త్వరగా ఆయన మళ్ళీ కోలుకొని యాక్టివ్ అవ్వాలి, ఇటువంటి రిపీట్ కాకుండా చూసుకోవాలి అని పాపం జనసేన కార్యకర్తలు కూడా దేవుళ్ళకైతే మొక్కుకుంటూ ఉన్నారు.